చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నోటి దుర్వాసన ఒకటి. 10 మందిలో నోరు విప్పి మాట్లాడాలన్నా నవ్వాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, నోటిలో తేమ తక్కువగా ఉండటం, దంతాల ఇన్ఫెక్షన్, చిగుళ్ళ సమస్య నోటి దుర్వాసన రావడానికి కారణాలు. నోటి దుర్వాసనను ఎలా తగ్గించుకోవాలో మనం తెలుసుకుందాం. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నోటిలో తేమ ఎక్కువగా ఉంటే నోటి దుర్వాసన ఉండదు. లవంగాలు, యాలకులు నోటిలో వేసుకుని చప్పరిస్తూ మింగడం వలన దుర్వాసన తగ్గిపోతుంది. తినే సోడాలో ఉప్పును కలిపి దంతాలను శుభ్రం చేసుకోవడం వలన నోటిలో ఉన్న బ్యాక్టీరియా దూరమై వాసన పోతుంది. ఈ విధంగా వారం రోజుల పాటు చేయాలి. రోజు 2 లేదా 3 పుదీనా, తులసి ఆకులను నమలడం వలన నోటి దుర్వాసన రాదు. ఒట్టి పెరుగును అన్నంలో కలుపుకోకుండా తినడం వలన పళ్లకు పట్టిన గార, నోటిపూత తగ్గుతాయి. రోజుకు 2 సార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం వలన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించవచ్చు. వేపపుల్లతో పళ్ళు తోముకోవడం ఉత్తమం. నాలుకను రోజు శుభ్రం చేసుకోవాలి. పొగ తాగడం వలన నోరు వాసన వస్తుంది. అందుకని పొగాకుకు దూరంగా ఉండటం మంచిది. అనాసకాయ ముక్కలను బాగా తీసుకోవాలి. దీని వలన జీర్ణ ప్రక్రియ బాగా జరిగి నోటి దుర్వాసనను అరికడుతుంది. దోర జామకాయను తినడం వలన నోటి దుర్వాసన తగ్గుతుంది. దాల్చిన చెక్కను నమలడం వలన నోటి దుర్వాసనను అరికట్టవచ్చు. దంత సమస్యలు, దంతాల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లయితే డెంటిస్టును సంప్రదించాలి.